సిబిఎన్ సార్ కు స్వాగతం. రాష్ట్ర దిక్సూచి, ముస్లిం మైనారిటీల భవిష్యత్తు, 6 కోట్ల ఆంధ్రుల ఆశాజ్యోతి, ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడపకే స్వాగతం అంటోంది. రాష్ట్ర భవిష్యత్తు నారా చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటూ మన రాష్ట్ర మదనపల్లికి వచ్చారు. మదనపల్లి ప్రజలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సార్ గారికి స్వాగతం పలకాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. సార్ మోస్ట్ వెల్కమ్. మదనపల్లికి మీరు వచ్చారు, చాలా శుభదాయకం. మీరే మా భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, 6 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భవిష్యత్తు. మీరే సర్వస్వం. ఈ రాష్ట్రానికి మీరే కాపాడాలి. మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. ఇప్పుడు మన రాష్ట్ర భవిష్యత్తు పెద్దలు ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవైనావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా, మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా,
సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. మన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు మాట్లాడతారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని తొలగిద్దామా అని చెప్పి బీసీలు, ఎస్సీ ఎస్టీ యువకులు మహిళలందరూ ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు. అధోగతి పాలైనటువంటి నాశనమైనటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరు? మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామని చెప్పి ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయన్నటువంటి తరుణంలో ఇవాళ మన ముందుకి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వారి మీటింగ్ను విని వారిని ఆశీర్వదించడానికి ఇక్కడ ఎన్నికల సమయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్లో 7 అసెంబ్లీ అభ్యర్థుల్ని పార్లమెంటును గెలుచుకొని బాబు గారి గిఫ్ట్ ఇవ్వడానికి మదనపల్లి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు కాబోయే పీలేరు ఎమ్మెల్యే అన్న కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారము. మనమంతా కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలా. రాష్ట్రానికి ఎన్డీఏ అలియన్స్ ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ చంద్రబాబు గారు అలియన్స్ మనకు అవసరము. రాష్ట్రము బాగుపడాలంటే మనము జగన్మోహన్ రెడ్డిని పాలదోలాల. అందరూ చంద్రబాబు గారు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ క్యాండిడేట్స్, సైకిల్ గుర్తు పైన నిలబడే ఎన్డీఏ క్యాండిడేట్స్ కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రజల కోసము ఈ అలియన్స్ పెట్టుకోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దుస్సపాలన పోవాలా. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ల్యాండ్ మైను వైను శాండ్ అరాజకం చేసేశారు. మదనపల్లిలో కూడా భూములు, తమ్మలపల్లిలో, పీలేరులో వేల ఎకరాల భూములు భూ కబ్జా చేశారు. కాబట్టి ఈ సూర్య ఖచ్చితంగా తెలుగుదేశం క్యాండిడేట్లు అందరినీ మనం గెలిపించుకొని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది మనము. కాబట్టి మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. పెద్దలు, ఈ రాష్ట్ర భవిష్యత్తు 6 కోట్ల ఆంధ్రుల దిక్సూచిది. మన ఆంధ్రుల పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మదనపల్లికి విచ్చేసిన
మన కిషోర్ కుమార్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వివిధ మన కాన్స్టిట్యూషన్లు ఇచ్చేసిన అన్నమయ్య జిల్లా నాయకులకు, నా ముందు ఉన్న మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన మదనపల్లికి మన రాష్ట్ర భవిష్యత్తు, మన ఆశా జ్యోతి, మన పిల్లల భవిష్యత్తు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం మన అందరి సంతోషం, ఆనందదాయకమని తెలియజేస్తున్నాను. మీకు చెప్తున్నాను, 2019 నుంచి 24 వరకు ఈ వైఎస్ఆర్ పార్టీ అరాచకమైన పరిపాలనకు ఈరోజు స్వస్తి పలుకుతున్నామని తెలియజేస్తున్నాను. ఈ మదనపల్లికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారు, ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మదనపల్లి ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్న సిట్టింగ్ క్యాండిడేట్, వీళ్ళు ఎవరైనా మదనపల్లికి న్యాయం చేశారా అని చెప్పి సూటిగా అడుగుతున్నాను. మీకు ఎవరికన్నా మీ సమస్యల పట్ల మీకు న్యాయం చేశారా అని చెప్తున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమి కావాలా? మదనపల్లిలో ఒక తత్తు కావాలా, వాళ్ళ కనుసైన్యంలో పనిచేసే మనిషి కావాలా. అదే నేను కాని ఉంటే వాళ్ళ ఏం ఆగటాలు ఇక్కడ ఆగవు, ఇక్కడ ఏం వాళ్ళ జరగవు. నేను మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం పనిచేశాను. నేను ఎప్పుడు కూడా కానీ అభివృద్ధికి పెద్దపీట వేశాను, మంచితనానికి పెద్దపీట వేశాను, కాన్స్టిట్యున్సీ సంక్షేమం కోసం పనిచేశాను. మదనపల్లి కాన్స్టిట్యున్సీ పూర్తిగా అభివృద్ధి చేశాము. మీకు తెలుసో అనేదో, మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు దాదాపు 400 కోట్లతో పెద్దలు మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 5 కోట్ల రూపాయలతో తూములు కట్టించుకోలేని దద్దమ్మలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మదనపల్లి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే ఈరోజు ఏమన్నా వైఎస్ఆర్సీపీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రోడ్లు వేశారా అని అడుగుతున్నాను. మీకోసం ఏమన్నా వచ్చి మీ ఇళ్ల దగ్గర, మీ వాడల దగ్గర మీకోసం ఏమైనా పనిచేశారని అడుగుతున్నాను. నేను రాష్ట్ర మైనారిటీలకు చెప్తున్నాను, మైనారిటీలు చాలా అభద్రతా భావంగా మాట్లాడుతున్నారు. మీరు గుర్తు పెట్టుకోండి, హైదరాబాద్లో ముస్లిం మైనారిటీల అల్లర్లు జరిగేవి. ఆ అల్లర్లు పూర్తి స్థాయిగా క్రమశిక్షణలో పెట్టింది ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఏ ఎమ్మెల్యే లేకపోతే, ఏ ఒక ఎంపీ లేకపోతే, ఏ ఎమ్మెల్సీ లేకపోతే 43,000 ముస్లిం మైనార్టీ ఆడపిల్లలకు షాదీ ముబారక్ స్కీమ్ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అబ్రాడ్ స్టడీస్ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. అదే మసీదులకు ఇమాం మౌజన్ జీతాలు ఇచ్చింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా రేపు ఎన్ఆర్సీ సిఏఏ ఏది వచ్చినా కూడా ముస్లిం మైనారిటీల మీ హక్కులను కాపాడుతారని తెలియజేస్తున్నాను. అదే కాకుండా రేపు మదనపల్లి కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలంటే ఇక్కడ మదనపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరాలా లేదా? తెలుగుదేశం జెండా ఎగరాలి. మనము మన నాయకుడికి మదనపల్లి గెలిపించి మనము ఆయనకు కానుకగా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. రేపు మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో భయపడే అవసరం లేదు. ఈ రోజు నుంచి మదనపల్లి వాసులు మీరు ధైర్యంగా ఉండండి, మీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని తెలియజేస్తూ నేను అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా పెద్దలు చంద్రబాబు నాయుడు పెద్దలు మన రాష్ట్ర భవిష్యత్తు జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర దిక్సూచి
మన పిల్లల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి, ఆంధ్రుల భవిష్యత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని చెప్పి కోరుతున్నాను. మీరు కొంచెం కిందికి వెళ్ళండి, కొద్దిగా పక్కన ఉంటే సరిపోతుంది కనపడడానికి అందరికి. ఈ జెండాలు కింద పెట్టండి అమ్మా, ఈ జెండాలు కింద పెట్టండి. లైవ్ జరుగుతూ ఉంది, అక్కడ లైవ్లో ఉన్నామ్మా. నేను ఈరోజు మదనపల్లికి వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా మదనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి షాజహాన్ బాషా గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు, పీలేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు, తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు జయచంద్రారెడ్డి గారు, పుంగనూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా బాబు గారు, రామచంద్రారెడ్డి గారు, రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, మరొకసారి నాకు అఖండ స్వాగతం పలికినటువంటి మా ముస్లిం సోదరమణులందరికీ, మా తమ్ముళ్ళు, చిన్నారి తమ్ముళ్ళు అయితే, చిట్టి చెల్లెళ్ళు అయితే, ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొచ్చి నాకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి పిల్లలందరికీ నా ఆశీస్సులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. రాష్ట్రం దశ దిశ మార్చేందుకు ఈ ఎన్నికల సమయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. మంచి మధ్యాహ్నం 1 గంటకు పలమనేరులో ప్రారంభించాను. 3:30 గంటలకి నగర్లో మీటింగ్ పెట్టాం. ఈ 2 మీటింగ్లు చూసిన తర్వాత మదనపల్లికి వచ్చాను. తమ్ముళ్ళు, మదనపల్లికి చాలా సార్లు వచ్చాను కానీ ఇంత పెద్ద స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఈ ప్రభుత్వం పైన మీకు కోపం ఉంది, కసి ఉంది, అది కక్షగా మారుతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తుగా ఓడించడానికి మీరు సిద్ధమయ్యారు. ఒక్క ఛాన్స్ అన్నాడు, జ్ఞాపకం ఉందా? 2019లో ముద్దులు పెట్టాడు, జ్ఞాపకం ఉందా? తల నిమిరాడు, జ్ఞాపకం ఉందా? చెక్కిళ్ళన్నీ కూడా చేతి పెట్టి సవర తీశాడు, జ్ఞాపకం ఉందా? తమ్ముళ్ళు, అయినాక ముఖ్యమంత్రిగా ఏం చేశాడు? బాధుడే బాధుడు, అవునా కాదా? గుద్దుడే గుద్దుడు. ఎవరినైనా వదిలిపెట్టాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ బాధ ఈరోజు మీ అందరిలో చూస్తున్నాం. ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేశంగా తయారైంది. తొలి రోజు నేను చూస్తే నా 3 మీటింగులు సూపర్ హిట్ అయినాయి.
ఇక రాబోయే అన్స్టాపబుల్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సాగునీరు లేని రైతు వెదనిపిస్తా ఉంది. ఉద్యోగం లేని మా యువత కనపడుస్తున్నారు. నాకు నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఏదో, మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మాతో కలిసి అడుగేయండి, ఆశీర్వదించండి, రాష్ట్రాన్ని మార్చుదాం, మంచి చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రానికి చాలా కీలక సమయం. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే కార్యక్రమం ఇది. ఒకే విషయం మీ మనసులో ఉండాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఓటర్ మహాశయులుగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడుండే ఎవరైనా 5 ఏళ్లలో బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలు మెరుగైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ముస్లిం సోదరులను అడుగుతున్నా, మీ జీవితాలు బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి జీవితాలు కూడా బాగుపడలేదు. అందుకే సమయం లేదు మిత్రమా. 47 రోజులే, 7 వారాలే. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోవాలి. ప్రతిరోజు ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్. గడిచే ప్రతిరోజు రాబోయే మంచి ప్రభుత్వానికి మిమ్మల్ని దగ్గర చేరుస్తుంది. 13వ తారీఖున మీరు ఓటింగ్ పోయినప్పుడు ప్రతి ఒక్కరూ మీ మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. ఆ చైతన్యం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ముఖ్యమంత్రి అంటున్నాడు బటన్ నొక్కానని. ఒట్టి బటన్ నొక్కుతున్నాడు అప్పుడప్పుడు. నేను అడుగుతున్నా, బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత, నీ వాటా ఎంత చెప్పమని సవాలు విసురుతున్నా. 47 రోజులు మీ కుటుంబం ఆలోచించండి. మీ దిశ మార్చబోతుంది ఎన్నిక. మళ్ళీ మంచి రోజులు కావాలా, మళ్ళీ రావణాసుడి పాలన కావాలన్నా ఆలోచించుకునే సమయం వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా. ఒకప్పుడు కరెంట్ బిల్లు ఎంత ఉండేది తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత ఉండేది? 200 రూపాయలు వచ్చే బిల్లు ఈరోజు ఎంత? 800-1000 రూపాయలు అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలింగ్ రోజున బూత్ పోయే మునుపు ఆలోచించుకోవాలి. మీకు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి నెలకు ఒక్క కరెంటు ఛార్జీలో 1000 రూపాయలు లాగేసి జలగ కావాలా, మంచి ప్రభుత్వం కావాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో ఒక కరెంటు బిల్లులో ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. దానిపైన ఓటేయండి అని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. పెరిగిన ఆర్టీసీ రేట్లు గుర్తు రావాలి. చెత్త మీద పన్నేసిన విషయం గుర్తు రావాలి. ఇంటి పన్నులు గుర్తు రావాలి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు రావాలి. పెరిగిన రిజిస్ట్రేషన్ అంతా కూడా మీరు ఒక్కసారి నెమరేసుకోవాలి. 47 రోజులు ఆలోచించాలి. పక్కన కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ ఎంత, మన దగ్గర ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు, బియ్యం ధర పెరిగిందా లేదా, పప్పులు పెరిగాయా లేదా, వంట నూనె పెరిగిందా లేదా. ఆడబిడ్డలు కోరుతున్నా, పెరిగిన ధరలు ఒకసారి ప్రభుత్వం యొక్క బాధుడిని ఆలోచించుకుని
ఈ బాధుడికి ఎవరు కారణమో మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ యువత చూస్తున్నా నేను, ఆవేశంగా ఉన్నారు మా తమ్ముళ్ళు. మీకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 5 ఏళ్లలో మెగా డిఎస్సి వచ్చిందా? మీకు ఒక్క ఉద్యోగం వచ్చిందా? రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చిందా? మీరెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అడుగుతున్నా. ఆలోచించారా పిల్లలు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి యువత నడుం బిగించాలి, రోడ్డు మీదికి రావాలి, యువ శక్తి ఏంటో నిరూపించాలి. మొదటిసారి ఓటేసే పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఈ ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది గుర్తు చేయడానికే నేను వచ్చా. ఇంకొక విషయం కూడా మీరు చేయడమే కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి, గ్రామంలో అందరికీ చెప్పండి. మేము పనిచేసేది ఆ పిల్లల భవిష్యత్తు కోసం, పుట్టబోయే పిల్లల కోసం తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు పనిచేస్తున్నాం. అందుకే నేను ఒకటే అడుగుతున్నా, మీకు చేసిన ద్రోహానికి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, దిమ్మ తిరిగిపోవాలి. చేస్తామని గట్టిగా చెప్పండి అందరూ. ఇంకో పక్క మందు బాబులు కూడా కోరుతున్నా, ఏదో రోజంతా కష్టపడి ఏదో క్వార్టర్ వేసుకుంటే శారీరక బాధలు పోతాయనుకున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు. అందుకే బాధుడే బాధుడు. 60 రూపాయలున్న క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 200. అవునా కాదా? మద్యం షాపులో మీ పేటీఎం పనిచేస్తా ఉందా? గూగుల్ పే పనిచేస్తా ఉందా? చిదంబరం రహస్యం అర్థమైందా మీకు? అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి పోతా ఉంది? పేదవాడి రక్తం తాగే జలగా ఈ జగన్. అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. కోపం ఉంది, సబ్జెక్ట్ అర్థమైంది. మళ్ళా రేపు రాబోయే రోజుల్లో క్వార్టర్ తాగిస్తాడు, అవసరమైతే హాఫ్ బాటిల్ తాగిస్తారు, మిమ్మల్ని మత్తులో పెడతారు, ఓటేయకుండా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కావాలంటే వాడిని ఇస్తే వారగా పెట్టి ఓటేసిన తర్వాత బుద్ధి చెప్పిన తర్వాత ముందుకు రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చేయండి. తెలుగుదేశం వస్తానే ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, నాణ్యమైన మద్యమే ఉంటుంది, నాసిరకం మద్యం ఉండదు. కళ్ళబొల్లి మాటలు నేను చెప్పరు. మద్యం నిషేధం అని చెప్పి ఇష్టానుసారంగా దోచుకున్న వ్యక్తి, మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి, విశ్వసనీయత లేని వ్యక్తి. అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, ధైర్యంగా ముందుకెళ్ళి మీ రక్తాన్ని తాగిన జలగని మా ఆడబిడ్డలు కోరుతున్నా, మీ తాళి బొట్టులు తెంపేసిన ఈ దుర్మార్గుణ్ణి చిత్తుగా ఓడిస్తామని కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు మదనపల్లిలో ఉన్నారు ఎక్కువ మంది. అర్థమైంది నీ బాధ, అర్థమైంది నీ ఆవేదన. ప్రభుత్వ ఉద్యోగులు
47 రోజులు చాలా కీలకం. మీరు నిబంధనలు అమలు చేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. 5 ఏళ్లు మిమ్మల్ని బానిసలుగా చూశారు, వాళ్ళ అంతు తేల్చే రోజు వచ్చింది. జీతాలు అడిగితే కేసులు పెట్టారు. మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు ఇక్కడే. కడాన మీరు ఆలోచిస్తే మీరు సేవ్ చేసుకున్నటువంటి డబ్బుల నుంచి పిఎఫ్ కూడా ఇవ్వలేదంటే, మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం, మీ ఖర్చుల కోసం ఇవ్వలేదంటే ఇది ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నెల మొదటి రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఇంకో పక్కన ఎవరైనా నాకు జీతం రాలేదని అడిగితే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, మళ్ళీ మీ గౌరవాన్ని పెంచుతాం. మీకు గౌరవంగా జీతాలు పెంచడం అన్ని చేస్తాం. పిఆర్సీ ఉంటుంది. ప్రతి ఒక్క ఉద్యోగుడు ఆలోచించాల్సింది, రేపు అక్కడ బటన్ నొక్కేటప్పుడు జాగ్రత్తగా చేసి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి దిమ్మ తిరిగేట్టుగా దెబ్బ కొట్టమని కోరుతున్నా. ఇలా ఒక వర్గం కాదు. నేను ఒక మాట మాట్లాడుతున్నా. జే బ్రాండ్ మద్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వల్ల, నాసి రకం వల్ల ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి. ఖర్చు ఎక్కువైన దానివల్ల ఏం చేయాలో తెలియకుండా గంజాయికి అలవాటు పడ్డారు. ఇక్కడ నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మదనపల్లిలో గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. గంజాయి రాష్ట్రంలో వాణిజ్య పంటగా తయారైపోయింది. ఇది చాలదన్నట్టు డ్రగ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్ననే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున 25,000 కేజీలంటే మొత్తం రాష్ట్రంలో ఉండే యువతనంతా నాశనం చేసే డ్రగ్స్ ఇవన్నీ. అలాంటి డ్రగ్స్ తీసుకొచ్చారు. అందుకే తల్లి తండ్రిని అడుగుతున్నా, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలా? మత్తు మందుకు బానిసలైపోయి నాశనం చేస్తారని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద ప్రేమ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అడుగుతున్నా, తల్లి తండ్రి ఆలోచించాల్సింది నాకు పదవి కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం భూస్థాపితం చేసేట్టుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వర్గం అని కాదు, ఒక వ్యక్తిని కాదు, అందరి జీవితాలను నాశనం చేశాడు. మీ అవకాశాలను నాశనం చేశాడు. ఇప్పుడు జాతిని నాశనం చేయాలని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, మన జిల్లాలో ఒకప్పుడు ఇదంతా చిత్తూరు జిల్లానే. 1978 నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి మదనపల్లికి కొన్ని 100 సార్లు వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో రాజకీయం చేశాను. ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, సుదీర్ఘకాలం పనిచేశాను. పక్కనే కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క బ్రదర్ కూడా, కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మామూలుగా నేను ఆలోచించింది, ఎన్నికలంటే రాజకీయ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతా ఉంటాం. ఈసారి మాత్రం ప్రజలే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మాకు ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందా, ఈ జలగలాంటి జగన్ పార్టీని చిత్తుగా ఓడించి ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేస్తామని ఎదురు చూసే అవకాశం వచ్చింది.
అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఇలాంటి సందర్భంలో మీలో ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి. ఒక్క విషయం నేను మీ అందరికీ చెప్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను. నేను రాయలసీమలో పుట్టాను, చిత్తూరు జిల్లాలో పుట్టాను. రాయలసీమ సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను. మీరు ఒక్కసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు నీళ్లు లేక కరువు సీమ కింద, రాళ్ల సీమ కింద మారిపోయే పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ విషయం గుర్తించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహానాయకుడు ఒకటే ఆలోచించాడు, కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలని. హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించాడు. అది ప్రారంభం. నేను 2014లో మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాను. 1-2 కాదు, 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఒక హంద్రి నీవాక 5,800 కోట్లు ఖర్చు పెట్టాను. కాలువల మీదనే పడుకున్నాను. మీకు జ్ఞాపకం ఉంటుంది, మదనపల్లికి వచ్చి ఇక్కడే చెరువు దగ్గర పడుకున్న రాత్రి ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. దేనికోసం? కాలువలు పూర్తి కావాలని, వారం రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చే మదనపల్లిలో త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను ముందుకెళ్ళా. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, నీళ్లు తీసుకొచ్చాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాం, కోట వరకు నీళ్లు తీసుకెళ్లాను. ఈరోజు అడుగుతున్నా, 5 ఏళ్ళు అయ్యింది, ఒక్క టీఎంసీ నీళ్లు వచ్చాయా చిత్తూరు జిల్లాకి? వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మదనపల్లికి వచ్చాయని నేను అడుగుతున్నా. 1 ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతున్నా. 12,000 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడితే దుర్మార్గులు రాయలసీమ మీద 2,000 కోట్లు ఖర్చు పెట్టి కడాన సాక్షి పేపర్కు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చిన డబ్బుల కంటే తక్కువ రాయలసీమ ఇరిగేషన్కి ఇచ్చి, కనీసం వీళ్ళ అడ్వైజర్స్కి ఇచ్చే జీతాల్లో సగం కూడా రాయలసీమ అభివృద్ధికి ఖర్చు పెట్టిన దుర్మార్గులు వీళ్ళు. ఇదే గాని మీరు గుర్తుపెట్టుకోవాలి. సాగు నీరు వస్తే పంటలు, బంగారు పంటలు పండిస్తాం. ఇంకో పక్క పెట్టుబడులు వస్తాయి, త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది, అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టిస్తాం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చూసినప్పుడు వీళ్ళు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మీరు ఒకసారి 5 ఏళ్లలో హంద్రి నీవా పైన అనంతపురంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి 12 లక్షల కార్లు ఉత్పత్తి చేసి ప్రపంచం మొత్తం నడుస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ. యువతకు ఉద్యోగాలు ఇప్పించారు, కొన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి, ఆదాయం పెరిగింది, ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. ఈరోజు ఏమైందని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఎన్టీ రామారావు గారు కృష్ణా జలాలు తీసుకొస్తే పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా సంకల్పం. నీళ్లు వస్తే మదనపల్లి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది, రాయలసీమ బ్రహ్మాండంగా హార్టికల్చర్ వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. 102 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టుల్ని
క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మీకు ఒకే విషయం చెప్తున్నాను, మళ్ళీ రాయలసీమకు నీళ్లు కావాలంటే, రాయలసీమ బాగుపడాలంటే, మా యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు, ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, మదనపల్లిలో మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. నేను సవాలు విసురుతున్నా అందరికీ, తెలుగుదేశం పార్టీ ఏం చేశాం, మీరేం చేశారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోండి, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ ఏది? 13 జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా అనౌన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ సోదరుల కోసం దుకాన్ और మకాన్ కింద పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం. 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంలో 1 లక్ష రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ పిల్లల భవిష్యత్తు కోసం విదేశ విద్యా విధానం కింద దగ్గర 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ పంపించి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాములకి మౌజుములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడి హైదరాబాద్ లో ఒకప్పుడు మత విద్వేషాలుంటే దాన్ని పూర్తిగా నివారించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో, మళ్ళీ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఇదే కాదు, ఆజ్ హౌస్ 2 కట్టాం. ఇప్పుడు కడప, విజయవాడలో కట్టాం. కడాన మీరు చూస్తే 90% పూర్తయిన ఆజ్ హౌస్ కడపలో 10% పూర్తి చేయలేక పెండింగ్ ఉంది. ఇక్కడ కూడా మీ మసీద్ చూశారు మీరు, షాదీఖానా. ఆ రోజు నేను కట్టిన షాదీఖానా కూడా పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మైనారిటీ సోదరులను ఒకటే కోరుతున్నా, 5 సంవత్సరాలు కేంద్రంలో బిల్లులన్నీ పాస్ చేశారు. ఈ ఎంపీ ఉన్నాడు ఇక్కడ, ఆ ఎంపీనే మొన్న మాట్లాడుతూ ఎన్ఆర్సీ గాని అన్ని ఆయనే మాట్లాడాడు, అన్ని సమర్థించాడు. ఇప్పుడు దొంగ ఆటలాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి నాటకాలు కట్టి పెట్టు. మా మైనారిటీ సోదరులు అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మిత్రపక్షాలుగా జనసేన అందరం కూడా వస్తాం, బీజేపీ కూడా వస్తాం. మీకెవ్వరికి అన్యాయం జరగదు, మీ హక్కులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే దుల్హాన్ పథకం కింద 163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 33,000 మంది పేద పిల్లలకి ఆడబిడ్డల్ని పెళ్లి చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 6 నెలల నుంచి ఇమాములకి మౌజుములకి ఆందోళన ఇవ్వడం లేదు, విదేశ విద్య తీయేశాడు. మొత్తం చూస్తామంటే ఎక్కడికక్కడ మీకు అన్యాయం చేసి ఈరోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఎన్డీఏకి ఇక్కడ తెలుగుదేశం ఉంటే తప్ప సాధ్యం కాదని మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మద్దండి, మీకు అండగా నేనుంటా.
అదే మరి గతంలో ఏం చేశామో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో మీకు చేసే బాధ్యత. షాజహాన్ భాషను మీరు గెలిపించుకోండి. మీకేం కావాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ని ప్రజానీకం బద్దలు కొడతారు. సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధం. మొన్న సిద్ధమని మీటింగ్లు పెట్టాడు, ఆర్టీసీ బస్సులు తీసుకున్నాడు, బలవంతంగా మనుషులు తీసుకొచ్చాడు. ఇప్పుడు వస్తారా తమ్ముళ్ళు? తేలిపోతుంది. స్వచ్ఛందంగా మీకు మనుషులు రారు. మదనపల్లికి వచ్చి నువ్వు చూడు, నువ్వు ఎంత అన్యాయం చేశావో చెప్తా. జిల్లా విషయం వస్తా. ఇంకో పక్కన ఆడబిడ్డల్ని అవమానపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ఒక్క విషయం మీరు చూడండి, రాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా సొంత చెల్లి పుట్టుకనే తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని ఏమనాల తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా మనకు? అందుకే మనకు చరిత్ర చెప్పిన నగ్న సత్యం, ఆడబిడ్డల్ని ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని చెప్పి అంటాం. ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు. నేరుగా ఇడుపులపాయకి వెళ్ళాడు, బయట వచ్చాడు. ఎట్లొచ్చాడో చూసారా తమ్ముళ్ళు? ఫోటో బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తితో బయట వచ్చాడు. అంటే మిమ్మల్ని అందరినీ కూడా గొడ్డలతో లేపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమోదిస్తారా మీరు? బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు 5 ఏళ్లైతే మీ చెల్లి అడగతా ఉంది, సమాధానం చెప్పు జగనన్నా అని. నీకు ఓటే ఇద్దని చెల్లి చెప్పింది. ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా. మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, అందరినీ ఇబ్బంది పెట్టావు. మేము భరిస్తున్నాం. దేనికోసం అంటే మీకోసం, ఈ రాష్ట్రం కోసం భరిస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నా.
జరిగింది. ఇప్పుడు ఒక విషయం మీరు చూస్తే, దుర్మార్గాలు చేసేవాళ్ళని, నేరాలు చేసేవాళ్ళని, ఘోరాలు చేసేవాళ్ళని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైంది. అదే 2024 ఎన్నికల్లో ఇలాంటి పార్టీల్ని భూస్థాపితం చేసి దారుణమైన రాజకీయాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అందుకే భరోసా ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఎన్డీఏ. నేను మీ అందరికీ ఇచ్చేది 2 నెలలు మీరు వెయిట్ చేసి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగన్న ప్రభుత్వం పోయి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వాన్ని ఇచ్చే భరోసా మేము ఇస్తున్నాం మీ అందరికీ. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, అందరికీ ఉపాధి కల్పిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకనే మీరు చూస్తే ఇప్పటికే సూపర్ 6 6 కార్యక్రమాలతో ఒక ప్రోగ్రాం ఇచ్చాం. ఆడబిడ్డ నిధి, ఒక్కొక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకు. ఇంట్లో 2 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆంక్షలు లేవు. సంపద సృష్టించి ఆ సంపద మీకు చేరవేయడంలో మొదటుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రెండవది, తల్లికి వందనం. చదువుకునే ప్రతి ఒక్క పిల్లవాడికి ఆ తల్లికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. 2 పిల్లలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మూడోది, దీపం. ఒకప్పుడు ఎన్డీఏ సహకారంతో ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ ఇచ్చాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, రేట్లు పెరిగాయి. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 4, ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం. ఇది కాకుండా తమిళ్లో అన్నదాతకి అన్ని విధాలు ఆదుకుంటాం. అన్నదాతకు ఒకటే హామీ ఇస్తున్నా, అన్నదాతకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి మళ్ళా 90%తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. యువగళం, నవలోకానికి నాంది పలకతాం. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం. మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, జాబు రావాలంటే అందుకే చెప్తున్నా, బాబు రావాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, తద్వారా వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తా. మదనపల్లిలో కూర్చొని ప్రపంచానికి మిమ్మల్ని అనుసంధానం చేసే బాధ్యత నాది.
ఇంట్లో బోరు కొడితే ఇక్కడే ఆఫీసు కట్టి ఆఫీసుపై పనిచేసే విధంగా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇంకా బాగా చేస్తే బెంగళూరు పోవచ్చు, ఇంకా బాగా చేస్తే అమెరికాకి వెళ్ళొచ్చు. ప్రపంచమే హద్దుగా యువతను ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు మీకందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాం. ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడానికి నేను కృషి చేస్తాను. మైనారిటీ సోదరులకు అందరికీ హామీ ఇస్తున్నా. మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చి మైనారిటీ సోదరులను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఆంక్షలు లేకుండా ప్రతి నెల మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అంతేకాదు ఒక నెల ఎక్కడన్నా బంధువుల ఇంటికి పోతే మళ్ళా వచ్చి ఆ డబ్బులు తీసుకునే ఏర్పాటుని 3 నెలల వరకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు 50 ఏళ్లకి పింఛన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం. తెలుగుదేశం వస్తానే విద్యుత్ బాధుడు ఉండదు. అన్ని విషయాల్లో బాధుడు తగ్గిస్తాం. అన్నా క్యాంటీన్ పెడతాం. పేదవాళ్ళ కడుపు నిండా అన్నం పెడతాం. నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం. మద్యం రేట్లు కూడా నియంత్రణ చేస్తాం. రైతుకు రద్దయిన అన్ని సబ్సిడీ పథకాలు తీసుకొస్తాం. అదే మాదిరిగా ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం. దళిత గిరిజన బీసీ మైనారిటీ పథకాల్ని మళ్లీ పునరుద్ధరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం. వేధింపులుండవు. మెరిట్ ప్రకారం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇక్కడే మాలామాది ఉన్నారు. ఇద్దరికి న్యాయం చేసే బాధ్యత నాది. ఏదైతే ఆ రోజు కేటగిరీషన్ వల్ల వాళ్ళు ఉపయోగపడింది మళ్ళీ ఎన్డీఏ కూడా తీసుకొస్తాను హామీ ఇచ్చారు. మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొచ్చి జిల్లా వారిగా ఇవ్వడానికి ముందుకు పోతాం. మీరు కూడా ముందుకు వచ్చి ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించడానికి మాదిగ దండోరా ముందుకొచ్చారు. మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక పక్క నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది. అది పాపాల పెద్దిరెడ్డి. అన్నం తినడం ఎప్పుడో మానేశాడు. ఉదయం ఇసుకే అల్పాహారం ఇతనికి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతనికి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతనికి. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకని అడుగుతున్నా. ఇది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ, ఆయన మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వీళ్ళ అబ్బ సొమ్మైనట్టు తంబళ్లపల్లిలో కూడా వీళ్ళే ఎమ్మెల్యే. అంటే ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసిచ్చారా మీరంతా కలిసి పౌర పట్టర్ని? మీలో సమర్థులు లేరా? ఉన్నారు. కానీ మీరు రావాలంటే బయట రానియరు. తమ్ముడు నేనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇక్కడికి వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వీళ్ళే, ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీళ్ళకే, కాంట్రాక్టులు వీళ్ళే, అవినీతి వీళ్ళే. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రెనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక బెంగళూరుకు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే దౌర్జన్యాలు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వచ్చాను ఆ రోజు, అన్యాయం చేశావు, తప్పు చేశావు అని ఎక్స్పోజ్ చేశాను. అది ఏంటంటే అంద్రినీవా పైన డబ్బులు పెట్టి అంద్రినీవా పూర్తి చేయకుండా గండికోట నుంచి పేర్లగా ఇంకొక కెనాల్ దోవడానికి 6,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు శాంక్షన్ చేసుకున్నాడు. ఎవరి డబ్బులు ఇది? ఎవరి డబ్బులు ఇది? మీ డబ్బులోనా కాదా? మీరు కట్టే పనులోనా కాదా? అదే మరి ఇక్కడ పుంగనూరులో పర్మిషన్లు కూడా లేకుండా ఎన్జిటికి క్లియరెన్స్ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఏమీ లేకుండా బలవంతంగా అక్కడ రైతులుంటే వాళ్ళకి అన్యాయం చేయాలని ప్రాజెక్టులు శాంక్షన్ చేసి ఉన్న పడంగా రాత్రి వాళ్ళని బయట పంపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఎన్జిటి తప్పు చేశారని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫైన్ వేసింది. 25,000 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు కట్టారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఉన్న పడంగా మీ ఇల్లు కూల్చేస్తే మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ దేశంలో చట్టం ఉందా లేదా? ప్రజాస్వామ్య దేశం ఉన్నా కాదా? ఏదైనా కానీ ప్రభుత్వం అవసరానికి భూమి కావాలన్నా ఇంకోటి కావాలన్నా మీకు నోటీస్ ఇవ్వాలన్నా లేదా? ఇవ్వకుండా దౌర్జన్యం చేసి ఆ దౌర్జన్యాలు వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే నా మీదనే కేసు పెట్టారు అంగళ్ళలో. మీరు చూశారు కదా, చూశారా లేదా? పొంగనూరులో కేసులు పెట్టారు. ఎన్ని వందల మీద తిట్టారు చూసారా తమ్ముళ్ళు? నేను అది అనుకోనింటే వీళ్ళు బయట వచ్చేవాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మదనపల్లిలో మీకు రౌడీజం కావాలన్నా ప్రజాస్వామ్యం కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు మీ ఆస్తులకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ భూములకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే ఒంటిమిట్ట, నేను అక్కడ ఒంటిమిట్టలో రామాలయం ఉంటే తెలంగాణలో భద్రాచలం పొందిందని దానికి పేదలుగా రామాలయం తయారు చేశాం. ఎప్పుడో ఉండే పవిత్రమైన రామాలయాన్ని టీటీడీకి ఇచ్చి అడాప్ట్ చేయించాను. అన్ని గెస్ట్ హౌస్లు కట్టాం, అభివృద్ధి చేశాం. ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ భూమి విలువ పెరిగింది. ఇక్కడే చేనేత కార్మికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైతే అక్కడ సుబ్బారావు అనే వ్యక్తి చేనేత కార్మికుడు 3 ఎకరాలు ఉంటే, ఇదే జిల్లాల్లో 3 ఎకరాలు ఉంటే అప్పులు అయిపోయి అప్పులు కట్టి ఆ ఆస్తి అమ్ముకోవాలనుకున్నాడు. కానీ అతనికి తెలియకుండా ఆ ఆస్తిని రికార్డులో మార్చేశారు. అందరి దగ్గరికి వెళ్ళాడు, ఎవ్వరు కూడా పలకరించలేదు, ఎవ్వరు కూడా ఆదుకోలేదు. ఆ పరిస్థితిలో దిక్కు దోచక బతుకు మీద ఆశ నశించి నేనేమీ చేయలేనని రైలు కింద పడి చనిపోయాడు. రైలు కింద పడి చనిపోతే ఆ రోజే భార్య కూతురు ఇద్దరు కూడా బాధపడి మనం కూడా ఉండడం వేస్ట్ అని విషం దాగి చనిపోయారు. ముగ్గురు ఒకే ఇంట్లో బలవంతపు మరణం చేసుకున్నారంటే ఇది దుర్మార్గం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అబ్దుల్ సలీం నంద్యాల్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు వేధిస్తే వేధింపులు తట్టుకోలేక ఏం చేయాలని అర్థం కాకుండా అనేక మందికి ఫిర్యాదులు చేస్తే కడాన వాళ్ళు వేధించి భరించలేక భర్త ఆలోచించాడు, నేను చనిపోతాను, మా భార్య వీళ్ళుంటారని. కానీ మళ్ళా ఆలోచిస్తాడు, ఈ దుర్మార్గులు అన్నారు నువ్వు సస్తే నీ భార్యని కూడా వేధిస్తావని. అది గుర్తొచ్చి భార్య భర్త చనిపోవాలనుకున్నారు. ఇద్దరు చనిపోతే ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, అనాథలైపోతాను ఆలోచించి మనస్థిమితం చేసుకుని జీవితం మీద ఆశ లేకుండా నలుగురు పోయి రైల్వే ట్రాక్ కి పిల్లల్ని కట్టేసి బలవంతంగా ఇద్దరు చనిపోయారంటే
ఇది నాగరిక ప్రపంచం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా మీకు? ఇలాంటి జరిగినప్పుడు ఏ మనిషికైనా బాధ అనిపించదా అని అడుగుతున్నా నేను. నిన్ననే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక శివాలయంలో పనిచేసే వ్యక్తి, ఒక వైసీపీ నాయకుడు ఇష్టానుసారంగా బూతులు తిట్టు కొడతాడు. దేనికి కొట్టాడు? ఆయన చెప్పినట్టు పూజ చేయలేదని. దేవుని దగ్గరికి పోయినప్పుడు భక్తి దేవుడి పైన ఉండాలి కానీ పూజారుల పైన పెత్తనం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా రక్షణ లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ యొక్క అన్నమయ్య జిల్లాలను అడుగుతున్న వీళ్ళ స్వార్థం ఎంత ఉందంటే, మామూలుగా అయితే మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సింది. నేను అందుకే హామీ ఇస్తున్నా, మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ చేసే బాధ్యత నాది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ అభివృద్ధి చెందిన టౌన్ ఇది. అవునా కాదా? మీకు దోపిడీకి మదనపల్లి కావాలి, అభివృద్ధికి మాత్రం అవసరం లేదు. అది చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కడాన ఈ దుర్మార్గుడు పనిచేస్తే లీటర్ పాల్లో కూడా 20 రూపాయలు కొట్టేశాడు. ఇది భయంకరంగా చేశాడు. ఆవులాపల్లి రిజర్వాయర్ అనుమతులు లేకుండా 600 కోట్ల రూపాయలు తీసేసుకున్నాడు. ఇలాంటి 600 మంది మా తమ్ముళ్ళ పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఏది ఏమైనా నేను ఒకటే హామీ ఇస్తున్నా, దీనికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. మైనారిటీ హక్కులు పరిరక్షిస్తాం. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను వెంటనే పూర్తి చేసే బాధ్యత తీసుకొని మళ్ళీ మీ అందరికీ నీటి ఎద్దడి లేకుండా 24 గంటలు అవసరమైతే నీరిచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అందరి నీవా పూర్తి చేస్తాం. దేవాలయ భూములని సంరక్షిస్తాం. అభివృద్ధి ధ్యేయంగా మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతాం. మదనపల్లి స్కూలు కాలేజీ నిర్మించి ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా, ఎప్పుడో బెసెంట్ కాలేజ్ ఉంది, ఇది ఒక మంచి టౌన్. ఇది దీన్ని అభివృద్ధి చేయాలి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తాం. మదనపల్లి టౌన్కి భూగర్భ డ్రైనేజ్ కావాలి, అది కూడా చేస్తాం. సిటిఎం రోడ్డు వద్ద మంజునాథ స్వామి గుడి వద్ద వరద నీరు పోటుకు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలన్న అది కూడా చేస్తాం. జగన్ ప్రభుత్వం వల్ల వైద్య ఆరోగ్య పరిస్థితులు బాగా క్షీణించిపోయినాయి, ఇవన్నీ చేస్తాం. పాడైన రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు పూర్తి చేస్తాం. పట్టణాభివృద్ధికి పూర్తిగా సహకరించే బాధ్యత మాదని నేను మీరు ఒక్కసారి విన్నవిస్తున్నా. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం అవినీతి చేస్తున్నారు. మదనపల్లిలో ఆస్తులన్నీ కబ్జా చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీలు తీసుకుంటాం. బీటీ కళాశాలకు చెందిన 43 ఎకరాలకు టెండర్ పెట్టారు. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆలోచిస్తున్నారంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. ఇంకో పక్క ఇక్కడ విద్యుత్ కార్మికులకు చెందిన 30 కోట్లు విలువైన 5 ఎకరాల భూమిని కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు. కమిషన్ ఇవ్వలేక దగ్గర 25 క్వారీలు మూతపడిపోయినాయి. కొన్ని వందల మంది దెబ్బతిన్నారు. ఎక్కడ చూసినా అవినీతి తప్ప ఇంకోటి కాదు. నేను ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేసేది, ఈరోజు 3 పార్టీలు కలిశాం. దేనికి కలిశామో అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పేవాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనేనని అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది.
మన రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు. మన మీద దాడులు పెంచారు. ఎవరిని కూడా మనుగడ చేయనీయకుండా చేశారు. ఈయనకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయకుండా ప్రత్యేక హోదా గాలి కుదిలిపెట్టాడు. కేంద్రం నుంచి అడిగి ఒక్క పైసా లేకుండా ఎంతో పైన వీళ్ళ కేసుల్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేశారు. అందుకే ఈరోజు ఈ ఎన్నికల్లో 3 పార్టీలు గెలిచామంటే రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఏకైక ఉద్దేశంతోనే 3 పార్టీలు కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళా రేపు నేను ముఖ్యమంత్రి అయినా కేంద్రం సహకారం లేకపోతే నేను పింఛన్లు కానీ అభివృద్ధి కానీ ఏమీ చేయలేకపోతే రాష్ట్రం నష్టపోతుంది. అవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం అందరం కలిసి తీసుకున్నాం. 3 జెండాలు వేరే గాని అజెండా మాత్రం ఒకే ఒక అజెండా. ఆ అజెండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం, రాష్ట్ర అభివృద్ధి చేయడం, దీనికోసమే ముందుకు వస్తున్నాం. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, ఈ నియోజకవర్గంలో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకోండి, ఆశీర్వదించండి. నేనుంటా, మీకు ఎవ్వరికి న్యాయం చేయకుండా ఈ జిల్లాలో పుట్టా, ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా, మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలి. మీ భవిష్యత్తు కాపాడాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని ఏకైక ధ్యేయం తప్ప ఇంకోటి కాదు. అందుకే ఒక దుర్మార్గమైన పాలన పోవాలి, ఒక అహంకారి పాలన పోవాలి, విధ్వంసకరమైన పాలన పోవాలి. ఎక్కడికక్కడ బాధుడు మన మీద వేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తి పాలన ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మనం ఎవ్వరూ బాగుపడలేదు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పరిపాలన మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దీనికి అందరం ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇప్పుడు కాపు బలిజ కమ్యూనిటీ హాల్ కూడా కావాలన్నారు, అది కూడా చేద్దాం. ఇవన్నీ కూడా చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు నేను మదనపల్లికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా స్పందించిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీకోసం వచ్చాం. మొదటి రోజు చూశాను, బ్రహ్మాండంగా స్పందించారు. ఈ స్పందన 47 రోజులు ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఎన్డీఏ అభ్యర్థులకి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గారికి వేయాల్సి కోరుతూ వేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ. Psycho, psycho, psycho,